భారతదేశంలో గత 8 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రహసనంలో భాగంగా ఇవాళ అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనే విధానం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆ పరంపరలో భాగంగా మా పార్టీ నాయకులు ఇప్పటిదాకా మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి మీద ఈడీని పంపి సిబిఐని పంపి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఇంటి మీదకి ఐటీని పంపి మా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ ఇంటి మీదకి ఆయన చుట్టూ ఉండే కొంతమంది దగ్గర వ్యక్తుల మీదకి ఈడీని పంపి మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి పిఏ ఇంటి మీదకి కూడా ఐటీని పంపి మునుగోడు ఎన్నికల సందర్భంగా తర్వాత లోక్సభలో మా పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడరు నామా నాగేశ్వరరావు గారి మీద ఈడీ దాడులు చేయించి మా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారి మీద సిబిఐ దాడులు చేసి మా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా ఎంపీ లోక్సభ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి ఎల్ రమణ గారి మీద ఈడీ విచారణ జరిపి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఈడీ విచారణ జరిపి ఇప్పటికి దాదాపు 11 మందో 12 మంది మీద మా నాయకుల మీద ఈడీని సిబిఐని ఐటీని ఉసిగొల్పి అక్కడ చేయగలిగింది ఏమీ లేక ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ కేంద్రం చేతుల్లో సిబిఐ ఏమో కీలుబొమ్మ, ఈడీ ఏమో తోలుబొమ్మ, ఇది అందరికీ తెలిసిందే. ఇక అందులో దీన్ని అందుకే ఇదేదో ఈడీ సమన్లు ఏదైతే పత్రికలు ఉదరగొడుతున్నాయో నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, 100% మోడీ సమన్లు. తెలిసింది ఒకటి నేను చెప్పినట్టు అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం, గారడీ చేయడం, డ్రామా చేయడం, లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు, మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్సు బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి, ప్రజల మీదనేమో ధరల దాడి. ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.